జనసేనని ఒక విషయంలో అభినందించాలి. ఎమ్మెల్యేలు అహాన్ని దరిచేరనీలా, కార్యకర్తలు అహంకారాన్ని అసలు దగ్గరికి రానీలా. 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన చాలా బాధ్యతగానే ఉంటున్నారు. దానికి స్పష్టమైనటువంటి అంశం నిన్ననే పోలవరం గురించి మాట్లాడుకున్నాం. పోలవరం దగ్గర ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే గెలిచినటువంటి బాలరాజుకి కార్యకర్తలందరూ కలిసి ఒక గిఫ్ట్ ఇచ్చారు. తిరగడానికి వాటికి ఒక కారు కొనిచ్చారు. ఈఎంఐ డౌన్ పేమెంట్ వాళ్ళు కడితే ఈఎంఐ ఆయన కట్టుకునేటట్ట. కానీ ఆయన ఆ కారుని తిరస్కరించారు. వద్దని వినమ్రంగా చెప్పారు. ప్రజలతో మమేకం కావడం, ప్రజలంటే బాధ్యతగా ఉండాలి, అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కాబట్టి అదే రూట్లో ఉంటాను, అలాంటి దాన్ని విలాసవంతంగా అన్నటువంటి ఫీలింగ్ రాకూడదన్నటువంటి సందేశాన్ని, సంకేతాన్ని ఇస్తూ కారుని తిరస్కరించారు. వీళ్ళు ఇవ్వడము కరెక్ట్, ఆయన తిరస్కరించడము కరెక్ట్. ఇది సంస్కారవంతమే, అది సంస్కారవంతమే. ఆ విషయంలో ఇద్దరిని అభినందించాలి.